అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఓకేనండి మా తమ్ముడు మ్యారేజ్ అయితే అన్ని వీడియోస్ చూసారు కదా సో ఇంకా లాస్ట్ రోజు ఈ నాగవల్లి రోజు ఈవినింగ్కి సంబంధించిన వ్లాగ్తో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఉదయం పూట అయితే మేము నరసాపురం వెళ్తున్నాము మా మావయ్య గారు వాళ్ళ అక్కగారు మనవడు అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా వారి మేనత్త మనవడిది మాట సో తనని పెళ్లి కొడుకుని చేస్తున్నారు ఈరోజు మేమైతే నరసాపురం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము పెళ్లి కొడుకు పేరు సాయి వాళ్ళ సిస్టర్ అమ్ము మ్యారేజ్లోనే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూసారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా మేనల్లుడు తేజ వాళ్ళ పెదనాన్నగారు అబ్బాయిది మ్యారేజ్ మాట ఇప్పుడైతే మేమైతే ఆన్ ది వేలో ఉన్నాం పదండి పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళిపోదాం మేము వెళ్ళేసరికి పెళ్లి కొడుకుని అయితే కూర్చోపెట్టారు కానీ ఈ పెళ్లి కొడుకుని చేయడాలి తతంగాలన్నీ కూడా మీకు ఆల్రెడీ మా తమ్ముడు మ్యారేజ్ టైంలో చూసారు కదా సేమ్ అలానే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మా బంధువులు మా ఆడపడుచులు నా పక్కనే ఉన్నాడు కదా తేజ అయితేనే తేజ వాళ్ళ అమ్మగారు తులసివదన్ గారు ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరిని అలాగా పలకరిస్తున్నాం అన్నమాట సో అంటే ఇదే కదా రావడం మేము కూడా మా తమ్ముడు మ్యారేజ్లో బిజీగా ఉండడం వలన మేము ఇక్కడ అటెండ్ అవ్వలేకపోయాం కొన్ని సందర్భాల్లో మా మేనల్లుడు తేజ వాళ్ళ తమ్ముడు రాజా ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇక్కడ కనిపిస్తుంది మా మామయ్య గారు వాళ్ళ సిస్టర్స్ అండి సో ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు ఈ అక్కా చెల్లెళ్ళు మొత్తం ముగ్గురు అందులో పెద్ద ఆవిడ మన అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు ఇప్పుడు లేరు ఓకేనండి పసుపు కొట్టే సమయం వచ్చింది పసుపు కొడుతున్నమాట నేను మా ఆడపడుచు గారు వాళ్ళు అండ్ యాక్చువల్గా ఇక్కడ ఈ పెళ్లిలో మీకు చాలా వరకు కనిపిస్తున్న మెంబర్స్ అందరూ కూడా మా వారు వాళ్ళ పెదనాన్న చిన్నాన్నగారి పిల్లలు అలానే మేనత్తల పిల్లలు అంటే ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అంటే మనవలు వీళ్ళందరూ చాలా మంది ఉంటారు అండ్ అంతేకాకుండా పెళ్లి కూతురు తరపు వైపు నుండి కూడా బంధువులు ఉంటారు కదా మేనత్త పిల్లలు మేనత్త మేనమామలు చిన్నాన్నలు పెద్దమ్మలు అందరూ మిక్సింగ్లో ఉన్నారన్నమాట నేను ఈ సిచ్యువేషన్లో నేను మీకు వాళ్ళందరినీ పరిచయాలు చేసినా మీకు అర్థం కాకపోవచ్చు అనుకోండి నాకు ఇక్కడైతే మన అత్తయ్య గారు వాళ్ళ చెల్లెలు గారు కోడలమాట సో వెంకటేశ్వరి తన పేరు నాకు తోటి కోడలు అవుతుంది సో కలిపి దంచుతున్నాము చాలా గట్టిగా స్పీడ్గా దంచుతున్నాం అంటే మరి పగలాలి కదా అవి బాగా పౌడర్ అవ్వాలి కదా పసుపు కొమ్మలని అంటుంటాను అండ్ మీరు ఫస్ట్ నుండి మన వీడియోస్ని ఫాలో అవుతే వీళ్ళందరూ మీకు తెలుస్తుంది బట్ కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకోసం ఇంకా కొంచెం క్లియర్గా అంత కాకపోయినా కానీ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను సో మా పిల్లలిద్దరితో పాటు కానీ ఇక్కడైతే మా ఆడపడుచు గారి పిల్లలిద్దరు కూడా ఉన్నారు ఇక్కడ ఎల్లో డ్రెస్లో కనిపిస్తుంది కదా తను వచ్చేసి సింధు అండి సింధు అంటే బాబీ వదన్ గారు వాళ్ళ అమ్మాయి అండ్ పావని కూడా ఉంటుంది కదా వాళ్ళ చెల్లి అయితే రాలేదు అంటే తనకి ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పేసి కాలేజ్కి వెళ్ళిన తను రాలేదు అండ్ ఇక్కడ చంటిది ఒకటి కనిపిస్తుంది కదా అదైతే జ్యోత్స్న ఇంకొక ఆడపడుచు గారు అమ్మాయి సో పెళ్లి కొడుకు ఇల్లు అయితే ఇదేనండి అంటే ఇది వచ్చేసి 3 or 4 స్టేర్స్ ఉంటాయి సెకండ్ స్టేర్లో వాళ్ళు ఉంటారు అండ్ అక్కడికి వెళ్తున్నాం అన్నమాట కాసేపు అలా ఫొటోస్ అవి తీయించుకుందాం అని చెప్పేసి బట్ అందరూ కూడా పెళ్లి దగ్గర ముందు వీధి వైపు కొంచెం హడావుడి జరుగుతుంది కదా అక్కడే ఉన్నారు అందరూని చూస్తున్నారు కదండి మా వారైతే వాళ్ళ కజిన్స్తో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ లేడీస్ అందరం కలిపి మేము ఇక్కడ కూర్చున్నాం అన్నమాట సో పెళ్లి కొడుకు సాయి వాళ్ళ సిస్టర్ అమ్ము అని చెప్పాను కదా అమ్ము మ్యారేజ్ టైంలోనే నేను చాలా వరకు ఇక్కడ వీడియోస్ తీసాను అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చాలా డీటెయిల్గా అన్నీ ఉంటాయి వాళ్ళ హోమ్ టూర్ కూడా చాలా ఏదో చిన్నగా తీసాను సో అన్నీ కూడా పర్టికులర్గా ఆ టాపిక్స్ అన్నీ కూడా చాలా వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ని నేను మీకు పరిచయాలు చేయడం దగ్గర నుండి అన్నీ కూడా వీడియోలో ఉంటాయి బట్ మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు కూడా ఎంతైనా మ్యారేజ్
మ్యారేజ్ సమయాల్లోని దూర బంధువులు దగ్గర బంధువులు అందరూ కలిసే కదా ఉంటారు. మరి ఇక్కడైతే బ్లూ శారీలో కనిపిస్తున్నారు మన అత్తయ్య గారు, పక్కనే పింక్ శారీలో కనిపిస్తున్నారు కదా చంటత్తయ్య గారు, మన అత్తయ్య గారు వాళ్ళ చెల్లెలు. సో ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఇలా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాము. తర్వాత మా తోటికోళ్ళ వాళ్ళు వచ్చారన్నమాట. మా మామయ్య గారు వాళ్ళ అన్నదమ్ముల కోడళ్ళు అంటారు కదా, సో అలా అందరూ ఒక్కొక్కరుగా వస్తే వాళ్ళతో నేను వీడియోస్ అయితే తీసుకున్నాను. అలాగా ఇవన్నీ కూడా ఏంటంటే మెమరబుల్గా ఉంటాయి అని చెప్పి. యాక్చువల్గా మేము మ్యారేజ్కి వెళ్ళలేదు, మ్యారేజ్ 15th జరిగింది. మ్యారేజ్కి అటెండ్ అవ్వట్లేదు కాబట్టి ఈరోజు మేము కనిపించి వెళ్ళిపోదాం అని చెప్పి మా వారితో నేను ఈ విధంగా రెడీ అయ్యి వచ్చాను. సో నేను ఇక్కడ కట్టుకున్నటువంటి శారీ అయితే ఆల్రెడీ నేను సంక్రాంతికి అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి నేను తీసుకున్నటువంటి శారీస్ కలెక్షన్స్లో చేసినట్టున్నాను. నేను మీకు అవన్నీ కూడా షేర్ చేశాను. బట్ ఆల్రెడీ ఏదైతే షేర్ చేసిన వీడియో ఉందో ఆ వీడియో లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. రాజమండ్రి కళామందిర్లో తీసుకున్నాను అనమాట నేను ఈ శారీ అయితే. దీంతో పాటు ఇంకో కలెక్షన్ కూడా తీసుకున్నాను అప్పుడు. ఓకేనండి, నలుగు స్నానాలు అవి పూర్తయిపోయిన తర్వాత చక్కగా రెడీ చేసి తీసుకొచ్చారు సాయిని. సాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా. సాయి వాళ్ళ నాన్నగారు బ్రహ్మాజీ అన్నయ్య గారు అండ్ వాళ్ళ అమ్మగారు తులసివదన్ గారు, వాళ్ళ చెల్లి అమ్ము అండ్ వాళ్ళ బావగారు. ఇక్కడైతే జంటలుగా వచ్చి చక్కగా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. నాకు ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కనిపించారు, ఇంతకుముందు కూడా ఒక మ్యారేజ్లో కనిపించారు. ఇక్కడ నా పక్కనే ఉన్నారు కదా ఆవిడ, చాలా లిటిల్గానే ఉంది మాట బిట్ అయితేని. ఈ పెళ్లి కొడుకుని చేస్తున్న రోజు నాడైతే చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. అండ్ అంటే యాక్చువల్గా నేను ఇక్కడ వీడియోస్ అన్ని కూడా కంప్లీట్గా తీయడానికి నాకు వీలు అవ్వలేదు, ఎందుకంటే అప్పటికే మా తమ్ముడు మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా బాగా ఎక్కువగా ఉండడం వల్ల స్టోరేజ్ ఫుల్గా ఉంది మాట, పెన్ డ్రైవ్ కావచ్చు మొబైల్ కావచ్చు. సో అందుకోసం నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. ఇదిగో మేమైతే ఇక్కడ ఫొటోస్ తీయించుకుంటున్నాము. యాక్చువల్గా మా వారు పెళ్లి సమయానికి లేకపోయినా కానీ పెళ్లి కొడుకుని చేసే సమయానికి ఉన్నారు అని చెప్పేసి ఇంకా అటెండ్ అయ్యాము. ఓకేనండి, ఇక్కడైతే మా ఆడపడుచులు, మేనకోడళ్ళు, తోటి కోడళ్ళు అలానే మా పెద్దమ్మ గారు వాళ్ళతో ఫొటోస్ తీయించుకుంటున్నాం. పెళ్లి కొడుకుతో ఇక్కడ తేజ రాజా వాళ్ళైతే ఫొటోస్ తీయించుకుంటున్నారు. వాళ్ళ కజిన్స్ మాట వీళ్ళందరూ కూడా. యాక్చువల్గా ఎలా అంటే తేజ రాజా వాళ్ళ నాన్నగారు అమ్ము, సాయి వాళ్ళ నాన్నగారు సొంత అన్నదమ్ములు. సో ఆ విధంగా అన్నదమ్ముల పిల్లల మాట వీళ్ళంతాని. ఓకేనండి, అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చేసారు అందరూని. భోజనాలు అయితే జరుగుతున్నాయి. విందు అనేది కంపల్సరీ ఉంటుంది కదా పెళ్లి సందర్భాలలోనే. ఒక పక్కన చక్కగా అక్షంతలు వేసి ఆశీర్వదించే హడావుడి జరిగితే మరో పక్కన విందు ఏర్పాట్లకి సంబంధించి అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఈ వీడియో అయితే యాక్చువల్గా ర్యాండమ్గా ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కలిపి నేను ఒకే వీడియోగా షేర్ చేసుకుంటున్నాను. చాలా సందర్భాలకు సంబంధించి ఉంది మాట ఈ వీడియో అయితే. ఆల్రెడీ మీరు టైటిల్ చూసారు, ఇంట్రో కూడా చూసారు. సాయికి అలానే చిన్నపిల్ల కొడుకు ఇద్దరికి కూడా అమ్ము అలానే మన అత్తయ్య గారు వాళ్ళు హారతి ఇచ్చేసారు. తర్వాత ఇంకా మా కజిన్స్ అందరితో కలిపి మా ఆడపడుచు వాళ్ళతోటి భోజనాలు అయితే చేస్తున్నాం. భోజనాలు పూర్తయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం పాసర్లపూడిలంక. ఎందుకంటే ఇంకా మేము బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రిటర్న్ ఇంకా వెళ్ళట్లేదు. ఈరోజు ఈవినింగ్కి రిటర్న్ వెళ్తాం. బట్ ఈ లోపైతే హలో అండి, సో నర్సాపురం నుండి ఇప్పుడే వచ్చాము. పిల్లలు అయితే పడుకున్నారు, అంటే రిత్విక్ పడుకున్నాడు, కిషాంత్ అయితే ఆడుతున్నాడు. మా కజిన్స్ ఇంకా ఉన్నారు. సో మ్యారేజ్ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది.
ఈరోజైతే మా పెద్దనాన్న గారిది పుట్టినరోజు అన్నమాట. కేక్ కటింగ్ సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేశారు మా కజిన్స్ అందరూ కలిపి. ఓకే పదండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకేనండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నాన్నగారు అబ్బాయి కనకరాజు అంటే నాని, మా తమ్ముడు మ్యారేజ్ అయితే చూసారు కదా, చాలా చాలా అద్భుతంగా జరిగింది. సో పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుండి పెళ్లి పూర్తయ్యేంత వరకు కూడా మేము 12 రోజులు అక్కడే ఉన్నాం అందరం కూడా. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఈ రోజుతో అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా మేము రిటర్న్ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పేసి సిద్ధమవుతున్నాం. ఈవినింగ్ కల్లాని అంటే సగం మెంబర్స్ ఈ రోజు ఈవినింగ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకా మా కజిన్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో అందరం కలిపి ఇలా వీడియోస్ తీయించుకుంటున్నాం. పెదనాన్న బర్త్డే సందర్భంగా ఇలా మీట్ అయ్యామన్నమాట. మళ్ళీ ఓకేనండి, ఈరోజు పెదనాన్న బర్త్డే అని చెప్పాను కదా, దానికి సంబంధించి మా కజిన్స్ అందరూ కూడా ఒక ఫ్లెక్స్ అనేది ప్రిపేర్ చేయించారు. దానికి సంబంధించి ఏదో వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఫ్లెక్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో పెడదామని చెప్పేసి దాని తర్వాత కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇంకా అందరూ కూడా గ్యాదర్ అవుతున్నారు, నెమ్మదిగా జాయిన్ అవుతూ వస్తున్నారు అనమాట. ఇలా కేక్ చూసేద్దాం పదండి. కేక్ మీద చూసారా ప్రెసిడెంట్ మావయ్య అని చెప్పి రాయించారు మేనల్లుళ్ళు. మీకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెద్దనాన్న అయితే రెడీగా ఉన్నారు, మన వాళ్ళతో ఆడుకుంటున్నారు. సో ఇంకా అందరూ ఒక్కొక్కరిగా జాయిన్ అవుతున్నారు కదా, వాళ్ళందరూ వచ్చేసారంటే ఇంకా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాము. ఈ లోపు అందరినీ వీడియోస్ అయితే అలా తీస్తూ వచ్చాను. అండ్ ఇక్కడ మీకు నాని కనిపిస్తున్నాడు, మా తమ్ముడు అయితేనే యాక్చువల్గా నెలలో వచ్చినట్టుగా గుమ్మం దాటించడానికి గురించి ఈ రోజు వచ్చాడన్నమాట తను ఇంటికి. సో అలానే శిరీష వీళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ ఇలా ఇంటికి వచ్చి మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ కొవ్వూరు వెళ్ళిపోయారు అన్నమాట వాళ్ళు. సో అలా ఆ సందర్భంగా మేము అందరం మళ్ళీ అనుకోకుండా ఇలా మీట్ అవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ రోజైతే మా ఫ్యామిలీ గ్రూప్లో వాట్సాప్లోని చాలా విషయాలు చెప్తూనే ఉన్నామాట అందరి తరపు నుండి కూడా పెదనాన్నకి. राजा सच्चा బయటకు వెళ్ళడా చూడండి రమ్య బొడ్డని వేసుకొచ్చింది. రమ్య బొడ్డని వేసుకొచ్చా ఆడేలా చూస్తున్నాడు చూడండి. ఓకేనండి, ఈ బర్త్డే సెలబ్రేషన్లో నెమ్మదిగా ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. అండ్ పెదనాన్న గారు అయితేనే మా ఊరు ప్రెసిడెంట్ అని చెప్పాను కదా, దానికి సంబంధించి ఈవినింగ్ కూడా పెదనాన్నకి ఊళ్ళో వాళ్ళ తరపు నుండి మళ్ళీ కేక్ కటింగ్ చేయించారంట. మేము ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, గ్రూప్లో కొన్ని ఫొటోస్ వచ్చాయన్నమాట. ఓకే వదిన అయితే ఇప్పుడే జాయిన్ అయ్యారు. సో ఇంకా అందరూ ఉన్నాం కదా, ఇంకా కేక్ కటింగ్ ఒకటే కదా ఆలస్యం, అందరూ వచ్చేసారు అని చెప్పేసి ఒకరినొకరు అనుకుంటున్నాం, వాళ్ళేరు వీళ్ళేరని. శ్రీడు చిన్న సమయానికి ఎప్పుడు ఉండట్లేదని చెప్పి అదే అనుకున్నాము, బయటకు వెళ్ళారంట. అండ్ మీరు గమనిస్తే కల్కి అన్నయ్య కూడా లేరండి ఇక్కడ, అంటే కల్కి అన్నయ్య అయితే షూటింగ్లో బిజీ ఉండి ఇంకా రాలేకపోయారు అనమాట. సో ఇంకా అలా మేము అంటే ముందు రోజు చూసారు కదా మీరు, మేము అందరం కూడా కొవ్వూరు వెళ్ళడం ఇవన్నీ చూసారు కదా, ఇంకా ఆ టైంకే లేనప్పుడు ఇంక నెక్స్ట్ డేకి ఏముంటారు. బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది. అంటే అలా సింపుల్గా అందరి మధ్యన అనేది కేక్ కటింగ్ అనేది కూడా ఒక స్పెషల్ ఫీలింగే కదా ఎంతేనని చాలా హ్యాపీ అయ్యారు పెద్దనాన్న అయితేనే, అంటే మేమంతా ఉండగానే సెలబ్రేషన్ అయ్యింది కదా అని. Happy birthday to you, Pedanana. Happy birthday to you. Many greetings to you.
అది స్పూన్ ఉంది, స్పూన్ అది ఓకేనండి. కేక్ కటింగ్ అయితే అయింది కదా. తర్వాత పెద్దనాన్న పెద్దమ్మ ఒకరికొకరు అలాగా కేక్స్ తినిపించుకుంటున్నారు. యాక్చువల్గా పెద్దనాన్న డైలాగ్ వినే ఉంటారు, కేక్స్ అయి పామకండి అని చెప్పి అడ్వాన్స్గా ముందే చెప్పేస్తున్నారు ఇక్కడ అయితేనే. ఓకేనండి, మిగతా వాళ్ళందరం కేక్స్ తినిపించాం. ఓకేనండి, పక్కన అందరం తినిపిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ, చిన్నమ్మ వాళ్ళు, చిన్నమ్మ వరుసలో వీళ్ళందరూ, అంటే ఇంకా పెదనాన్న అంటే బావగారు వరుస అవుతారు కదా, అందుకోసం ఇంకా దూరంగా నుంచుని ఉన్నారు. ఇంక ఇక్కడ మా మేనత్త వాళ్ళు, తర్వాత మేనల్లుళ్ళు, మేము అందరం కలిపి కేక్స్ అలా తినిపించి విషెస్ చెప్తున్నాము. పక్కన వదిన అంటున్నారు అన్నమాట, మామయ్య గారు కేక్ అంతా మీకే అయిపోయేటట్టు ఉంది అని చెప్పేసి ఇంకేదో డైలాగులు వేస్తారు కదా, అలా కామనే కదా. ఓకేనండి, బర్త్డే సెలబ్రేషన్ చాలా నీట్గా చక్కగా అందంగా జరిగింది. అండ్ అందరూ కూడా కేక్స్ తినే బిజీలో ఉన్నారు, ఎక్కడికి వాళ్ళు అక్కడికే తినేసి వెళ్ళిపోయారు అనుకోండి. సాషా నెమ్మదిగా తింటుంది. అండ్ ఇంకా అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు. ఓకేనండి, చూస్తున్నారు కదా ఎవరింటికి వాళ్ళందరూ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మా సమయం అన్నమాట, మేమైతే రాజుల రిటర్న్ ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాం. ఓకేనండి, వెళ్ళేటప్పుడు వెళ్ళే వేళ మా వాళ్ళందరూ బయట ఉన్నారు, బాయ్ చెప్పి స్టార్ట్ అవుతున్నాం. సూపర్ పిల్లండి. ప్రియాంక 16వ తారీఖు శుక్రవారం అండి, 16. అవునండి. బాయ్ పెద్దమ్మ, పెద్దనాన్న బాయ్, బాయ్ బాయ్.
బాయ్ మౌనియా, బాయ్ రాజా, ఓకేనండి. అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ మనసు ఏం బాగాలేదన్నమాట. పెళ్లి సమయంలో అందరం కూడా కలిసాం కదా, ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత గూగుల్ మీట్లో కాన్ఫరెన్స్ కాల్, వీడియో కాల్స్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే రమేష్ అన్నయ్య, అభి ఇలా కొత్త వాళ్ళందరూ ఉన్నారు. సో మ్యారేజ్ టాపిక్స్ కాసేపు అలా మాట్లాడుకున్నాం అన్నమాట, ఒక 1 hour వరకుని. ఓకేనండి, మీరు ఇక్కడ చూస్తుంది అయితే నెక్స్ట్ డే అన్నమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే ఇంట్లో యాజ్ యూజువల్గా పూజ, రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే పూర్తయిపోయింది. ఈరోజు మా వారు ఒమన్ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా మా వారు సంక్రాంతి సమయంలో రావాల్సిన రోజులను స్కిప్ చేసుకుని ఇలా పెళ్లి గురించి, మా తమ్ముడు మ్యారేజ్ గురించి అనేసి వచ్చారు కదా, సో పెళ్ళి అంతా కూడా చక్కగా పూర్తయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నారు అన్నమాట ఈ రోజు అయితేని. శ్రీవారి ప్రయాణం బాధతో హృదయంతో. బాయ్ అమ్మా, బాయ్, హ్యాపీ జర్నీ, టేక్ కేర్. థ్యాంక్ యూ, బాయ్. దేవుడికి దండం పెట్టుకోండి. ఈరోజు పిల్లలు ఇంకా స్కూల్లో ఉండిపోయారు, లేదంటే ఇప్పటికి వాళ్ళకి సెలవు పెట్టేద్దు. మ్యారేజ్ పేరుతో చాలా సెలవులు అయిపోయారు. ఓకేనండి, మీ అందరికీ ముందు నుంచి తెలుసు కదా, మా వారి ప్రయాణం రోజు మా మామయ్య గారు, వాళ్ళ కజిన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు కదా, సో ఆయనకి సెండ్ ఆఫ్ చెప్పడానికి అని వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా టీ పెట్టి ఇచ్చేసాను, టీ తాగేశారు. కొంతమంది అయితే కింద సెల్లర్లో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తారు. ఈ లోపైతే మా వారు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. పిల్లలు లేరు ఇంకా ఈ సమయానికి, చెప్పాను కదా ఆల్రెడీ ముందు క్లిప్లోని. అంటే ఈ మ్యారేజ్ల గురించి సెలవులు ఎక్కువ పెట్టడం వలన వీలు కాక ఇంక ఈరోజు ఏదో ఎగ్జామ్ ఉందని చెప్పేసి పంపించడం తప్పలేదు. బట్ మా వారైతే చాలా చాలా డల్ అయిపోయారు అనమాట. అంటే వెళ్ళే టైంకి లేదంటే వచ్చే సమయానికైనా సరే పిల్లలు ఇంట్లో ఉండడం అనేది వేరే ఫీల్ ఎంతేనని. సో ఈ లోపైతే కాల్స్ వస్తున్నాయి, మా వారికి బాయ్ చెప్పేవాళ్ళు, మా వారు వెళ్ళి వస్తున్నానని చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి కదా, అవే జరుగుతుంది. బాయ్, హ్యాపీ జర్నీ అమ్మా, మిస్ యూ. మా వారు వెళ్ళే సమయానికి చెప్పాను కదా చాలా వీడియోస్లోని, నేను అలా నవ్వుతూ పంపించాలన్నమాట. బట్ ఆయన మాత్రం ఫేస్ చూడండి అలా పెట్టేసుకున్నారు పాపం. ఎవరి లైఫ్లోనైనా సరే ఖచ్చితంగా తప్పని పరిస్థితులు ఉంటాయి కదా, వాటిని పక్కాగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి చెప్పండి. మా వారు వెళ్ళిపోయిన ఆ నెక్స్ట్ డే మేమైతే సాయి, అంటే ఆల్రెడీ మీరు పెళ్లి కొడుకుని చేసిన రోజు నాడు చూసారు కదా, సాయి రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము. దాని గురించి అమ్మ డాడీ వాళ్ళు మా ఫ్లాట్కి వచ్చారు. హాయ్ అమ్మా. హాయ్ అమ్మా. సరే రెడీ అయిపో, రిసెప్షన్కి వెళ్ళిపోదాం. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి, ఈరోజు ఎగ్జామ్ ఉంది, అవునా, అందుకే వెళ్ళిపోయారు ఇంకా. ఓకేనండి, నేనైతే ఇలా రెడీ అయ్యాను. మా తమ్ముడు ఎంగేజ్మెంట్ టైంలో కట్టుకున్నటువంటి శారీ. సో ఈ శారీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. హలో అండి, గుడ్ మార్నింగ్. టైం అయితే 10 అయింది. సో మేమైతే నర్సాపురం వెళ్తున్నాము. సాయితో ఆల్రెడీ మీరు పెళ్లి కొడుకుని చేసేటువంటి కార్యక్రమం చూసారు కదా ఇప్పటి వరకు. మధ్యలో మ్యారేజ్ని అయితే మేము అటెండ్ అవ్వలేదు, మా వారు వెళ్ళిపోయారు అమ్మని అయితేనే. సో అమ్మ డాడీ నేను ఇక్కడ ఇలా స్టార్ట్ అవుతున్నాం మా కార్లోని. మావయ్య గారు వాళ్ళు అటు నుంచి స్టార్ట్ అయ్యారన్నమాట. సో ఓకేనండి, మరి ఊరు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక రిసెప్షన్కి సంబంధించిన వీడియోస్ని కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేసరికల్లా మేము మళ్ళీ రిటర్న్ అయిపోతాంలేండి. అండ్ కాకపోతే పిల్లలు ఉంటే ఆ సందడి సరదా వేరు. ఇక్కడ డాడీ, అమ్మ, నేను డ్రైవర్ కలిపి వెళ్తున్నాము. మా మామయ్య గారిని కూడా మాతో పాటు వచ్చేయమని అన్నాం. రాజులు వచ్చేస్తే ఇక్కడ నుండి కలిపి వెళ్దాము, బైక్ మీద వచ్చేయండి అంటే, సో లేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, అంటే మా ఊరు దగ్గర నుండి కాటన్పాడు నుండి నర్సాపురం అలా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయారు. మేము ఆయన గురించే వెయిట్ చేసి లేట్గా స్టార్ట్ అయ్యాం. ఇంతలో ఆయన మేము స్టార్ట్ అయిపోయాము, మీరు స్టార్ట్ అయిపోండి అని అనడంతో ఇంకా నెమ్మదిగా స్టార్ట్ అయ్యాము మేము కూడా. రిసెప్షన్ వచ్చేసి నర్సాపురం శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు కల్చరల్ సెంటర్ దగ్గర అయితే అరేంజ్మెంట్స్ చేశారు. సో దీని ఆపోజిట్లోనే గోదావరి, పంటె, రేవు ఉన్నాయి.
ఓకేనండి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని అయితే కూర్చోపెట్టి ఒక పావు గంట మాత్రమే అయ్యింది. మేము వెళ్ళే సమయానికి అందరూ నెమ్మదిగా అలా జాయిన్ అవుతూ ఉన్నారన్నమాట. ఈ లోపు మా ఆడపడుచు గారు వాళ్ళు వీళ్ళందరితోటి అలా మాట్లాడుకుని కాసేపు ఇంకా ఫొటోస్ అయితే తీయించుకున్నాము. నూతన దంపతులు ఇద్దరికి కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నాము. అండ్ ఇక్కడైతే లైవ్ ప్రోగ్రామ్గా చక్కగా ఆర్కెస్ట్రా లాంటిది పెట్టారు. ఇక్కడ మా పెద్దమ్మ గారు వాళ్ళ మధ్యన ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు కదా, పెళ్లి కూతురికి తోడుగా వస్తారు కదా, అంటే తోడగుడ్డ కిందని. ఆ విధంగా వాళ్ళ మేనమామ గారి వైఫ్ అంట, అంటే అక్కడ వాళ్ళు చెప్తారు కదా. అండి ఇక్కడ కనిపిస్తున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళతో పాటుగానే పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి అమ్ము అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు నేములు సాయి మాట, అందుకోసం బ్యాక్గ్రౌండ్ డబుల్ ఎస్ అని ఉంది అక్కడ డెకరేషన్ లోని. అంటే పెళ్లి కూతురు పేరు సాయి ప్రసన్న. ఇక్కడ మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు అలానే ఆయన కజిన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారన్నమాట. సో వాళ్ళతో కూడా కాసేపు ఫొటోస్ అయిన తీయించుకున్నాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూడా ఇంకా భోజనాల దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ రోజు భోజనాల విందుకు సంబంధించి నాన్ వెజ్ రెసిపీస్ చాలా చాలా స్పెషల్స్ పెట్టారన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. అలానే పెళ్లికి కొప్పూరు నుండి వచ్చినటువంటి బంధువులు ఉన్నారు. ఈ రిసెప్షన్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ కనిపించారు. అందులో ఈవిడ ఒకరు. అండ్ ఆవిడ నేమ్ అది కూడా చెప్పారు, బట్ నేను మర్చిపోయాను.
ఓకేనండి, భోజనాలు అయితే లోపల ఎక్కడో ఏర్పాట్లు చేశారు. భోజనాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత బయట అయితే ఐస్ క్రీమ్స్, సలాడ్స్ ఇవన్నీ పెట్టారన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా మేము రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుండి యాజ్ యూజువల్గా నార్మల్ రొటీన్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే పిల్లలకి ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ, అండ్ రేపైతే శ్రీరామనవమి కదండి. ముందుగా అయితే మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసేస్తున్నాను. ఓకేనండి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మరి ఆ వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.